బీసీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఇవాళ బీసీలంతా బీసీ సమాజం అంతా ఒక్కటైంది. అక్కడ హనుమంతరావు గారు ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. కులగణన చేపట్టాలి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన ఒత్తిడి పెరగాలనేటువంటి ఉద్దేశంతో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆమరణ నిరాహార దీక్ష 70 సంవత్సరాల పైచిలకు వయసున్నటువంటి ఒక పెద్ద ఆయన ఈ బీసీ జాతుల కోసం తన ఇంటి ముందు టెంట్ వేసుకొని ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు. బీసీ సమాజమా, బీసీ ప్రజలారా ఒక్కసారి పోయిరండి, ఆ పెద్ద ఆయనకు మద్దతుగా నిలబడండి. మన జాతుల కోసమే ఆయన మాట్లాడుతూ ఉండు. అంబర్పేటలో ఆయన ఇల్లు ఉంటుంది, అక్కడికి పోయిరండి. వి హనుమంతరావు గారికి సంఘీభావాన్ని ప్రకటించమని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ రైట్గా ఇవాళ దినపత్రికలో ప్రధానంగా ఒక వార్త, పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ బాధ్యతలు చేపట్టింది. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన మంత్రివర్గం కూడా కొంత ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఎవరి సువేందు అధికారి? సువేందు అధికారి పైన గతంలో నరేంద్ర మోడీ తీవ్రమైన విమర్శలు చేసిండు. ఇదే సువేందు అధికారి తేల్కాలో పనిచేసినటువంటి ఒక స్టింగ్ ఆపరేషన్ చేసినటువంటి వ్యక్తి చేతిలో అడ్డంగా బుక్ అయి స్టింగ్ ఆపరేషన్లో దొరికిండు. ఆ వీడియో ఇప్పుడు వైరల్గా తిరుగుతూ ఉంది. రైట్, ఇదే సువేందు అధికారి స్టింగ్ ఆపరేషన్లో పట్టుబడ్డది. అప్పుడు నరేంద్ర మోడీ విపరీతంగా తిట్టింది. ఇదే అగో పైసలు తీసుకుంటూ ఈయనే సువేందు అధికారి అత్యంత అవినీతి పరుడుగా అప్పుడు నరేంద్ర మోడీ గారు ఈయనని అభివర్ణించిండు. ఇటువంటి వాడికి రాజకీయాల్లోకి ఎంట్రీ, ఇంకా ఆయనని చాలా తీవ్రంగా వ్యతిరేకించిండు. స్టింగ్ ఆపరేషన్లో పట్టుబడ్డటువంటి సందర్భంలో ఆయన మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసిండు నరేంద్ర మోడీ గారు. ఇలా మళ్ళా వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోయింది. అందులో భారతీయ జనతా పార్టీలో కలిసిన తర్వాత సువేందు అధికారి ఆనిముత్యం అయిపోయిండు. అప్పుడేమో సువేందు అధికారిని రకరకాలుగా ఏది తన విమర్శలతోని ఎత్తి చూపించిండు ప్రధాని నరేంద్ర మోడీ. 2016లో జరిగినటువంటి ఆ స్టింగ్ ఆపరేషన్కి సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. అప్పుడు అవినీతి పరుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిండు. ఎవరైతే నరేంద్ర మోడీ గారు ముందు విమర్శించిండో ఆయనని ముఖ్యమంత్రిని చేసిండు. ఇది బీజేపీ తరీకా న్యాయం, ఇది బీజేపీ తరీకా. ఎందుకంటే నరేంద్ర మోడీ పరిపాలన మనందరికీ తెలిసిందే. అతనికి అన్పడ్ పెద్దగా ఇక్కడ చాలామంది అంటారు నరేంద్ర మోడీ ఏం లేదు. ప్రపంచంలో టాప్ 100 యూనివర్సిటీస్ ఉన్నాయి. టాప్ 100 యూనివర్సిటీస్ మంచికో చెడుకో రాహుల్ గాంధీని స్పీచ్ ఇస్తానికి పిలుస్తాయి కానీ నరేంద్ర మోడీని పిలువు. ఎందుకంటే మనోనికి రాడుగా. వెట్టిదే కేవలం మీడియాను మేనేజ్ చేసి భ్రమలు కల్పించి ప్రధానమంత్రిగా కొనసాగుతూ ఉన్నాడు అనేటువంటి విమర్శలు ఆయన మీద ఉన్నాయి.